పాటల పుస్తకంలో నుంచి 6వ నెంబర్ పాట, దేవుని స్తుతి పాట. భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుట గూడరి అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మయంపరుద్దాం. భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుట గూడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, మట్టితోనే మామునెల్లా మానవులుగా సృజించెను, మట్టితోనే మామునెల్లా మానవులుగా సృజించెను, ఇట్టి శక్తుండవు ప్రభుని మెచ్చుగా మదినెంతుము, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, ఏరితోడు లేక మము సర్వేశ్వరుండు సృష్టించెను, ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను, దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, పుట్టగీటం జేయదానై నట్టి దేవుని శక్తిని, పుట్టగీటం జేయదానై నట్టి దేవుని శక్తిని, బట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, మీటి సంగీతంబులోపై మింట నారవ ముందను, మీటి సంగీతంబులోపై మింట నారవ ముందను, జాటరే వేవేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే
మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను. మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను. దిక్కులేని గొర్రెలాట్లు దిరుగజేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గూడరే. పాళ్ళ పుస్తకంలో నుంచి 12వ పాట, దేవ సంస్తుతి చేయవే మనసా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపడు. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తెంచుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేలన్ మరువాకు. జీవమా యెహోవా నీకు చేసిన మేలన్ మరవాకు. నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవ కిరీటముగా వేయును. నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త. యౌవనంబై వెలయునట్లుగా మేలి
తీర్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్. ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు ధన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి యైన దీర్ఘ శాంతపరుడు. అత్యధిక ప్రేమ స్వరూపి యైన దీర్ఘ శాంతపరుడు. నిత్యము వ్యాజ్యంబు చేయడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. పడమటికి దూర్పెంత ఎడమో పాపములకును మనకునంత. పడమటికి దూర్పెంత ఎడమో పాపములకును మనకునంత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా.
మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి. మనము మాంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణా చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. పరమదేవని బంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. పరమదేవని బంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. నిరతమును కృప నిలిచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనకు ఇచ్చినటువంటి సమయము ఎంతో శ్రేష్టకరము. ఎందుకనగా ఈరోజు ఈ రీతిగా మనము దేవుని ఆలయంలోకి వచ్చి ఆయన్ని ఆరాధించడానికి మనమందరం సంసిద్ధంగా ఉన్నాం కనుక మన హృదయాలను, మన మనస్సును, మన కనులను దేవుని పైన ఉంచుదాం, ఆయన్ని ఆరాధిద్దాం. రండి, ఉత్సాహించి మనం పాడుదాము. రండి, ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి, ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి, కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. రండి, కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలల్ సంతోషగానము చేయుదము. రండి, ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మా దేవుండో. ఘనమాత్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలును బోధర శిఖరములాయనవే. గాంధీ ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే. సాత్యుని హస్తమే భూమి చేసెల్. ఆయన దైవము పాలితులా. ఆయన మే పెని గోర
మరలము రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన మోకరించి ఆయన ముందర మోకుదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోకుదము. ఆయన మాటలు కైకొనినా ఆయనే మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నామే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గమే మన ప్రభువే, రక్షణ దుర్గము మన ప్రభువే. ఈ పాట చక్కగా మనకు చెప్తుంది కదా, ఆయన మాటలు గైకొనినా ఆయన మనకెంతో మేలగను. ఆయన ముందర మొక్కుదము కదా. ఎంతమంది అయితే మరి దేవుని ప్రేమించినటువంటి వారున్నారో ఆయన ముందర మోకాళ్ళు వంగడానికి ఒప్పుకుంటారు కనుక వారందరూ దేవుణ్ణి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం అందరం సంతోషంగా ఉన్నాం కదా. సియోను పాటలు సంతోషముగా పాడుకుందామా? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే నీయు వేదాని చెప్పెను నీయుడెసు. లోకాన శాశ్వతానందమే నీయు వేదాని చెప్పెను నీయుడెసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నిత్య
నేత్రాలు కానానుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాటానమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాటానమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసును వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని. విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని. విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపోగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను గీతము సంపోగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. ప్రైజ్ లార్డ్. చక్కగా ఉంది కదా పాట. సియోను పాటలు సంతోషముగా అందరం పాడుకున్నటకు దేవుడు మనకి చక్కటి అవకాశం ఇచ్చాడు. ఆ తండ్రిని, ఆ కుమారుణ్ణి మరి మనం వేడుకొనుటకు, ఆరాధించుకొనుటకు గొప్ప సమయము మనకిచ్చాడు గనక
మనమందరం కలిసి ఆయనను మనం మహిమపడదామా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. మరి ఎవరైతే నీ ఉంటే నాకు చాలు అనుకున్న వారు ఉన్నారో మరి ఇంట్లో నుంచైనా సరే పాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అణగారినా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే
ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుడు మనకు ఎన్నో మేలు చేశాడు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు గొప్ప మేలెన్నో మనం చేశాడు. అందువలనే మనం ఇక్కడ నిల్చోగలిగి ఉన్నాం. ఆ తండ్రికి మనం మహింప చేద్దామా? తండ్రి దేవా, తండ్రి దేవా అనేటువంటి గీతముతో దేవుణ్ణి మనమందరం కలిసి ఆరాధన చేద్దాం. చాలా చక్కటి పాటే. మనసారా మన కనులన్నీ ఆయన వైపు ఉంచి ఆ దేవాతి దేవుణ్ణి మనం కొలిచి ఈ పాట ద్వారా ఆయన్ని మహిమ చేద్దాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట
నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి సమయం అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో మనందరం కూడా లేచి నిలవబడి కీర్తన భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. మనమందరం బైబిల్ గ్రంథాలు తెరిచి ఉండగా జయరాజ్ నాయన ముందుకొచ్చి కీర్తన భాగంలో చదవడానికి సహాయం చేస్తారు. ప్రభు నామన మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడి మరొకసారి తన సన్నిధానములో స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంకా చాలామంది రాలేదు, అందరు రావాలని మనం చేసుకుంటున్నాం. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడిండు కనుక మరి ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఎన్నో మేలు చేసి ఎన్నో కీడుల నుంచి తప్పించి
మనల్ని కాపాడి రక్షించినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో 11వ నెంబర్ పాట పాడుకున్నాక మనం ఉత్తర పత్రిగా చదువుకుందాము. కాగా చూచుచున్నమో నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నమో నీ వైపు మేమరులామయ్యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమాచెన్నప్పుడు ప్రియతనయో నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి చూచుచున్నమో నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నమో నీ వైపు నిన్ను నమ్మో పాపులకు వారెవరైనా నీ శరణు జొచువారలకు వినుడావు కేడంబో ఈ జగతిలో నగుచు కనపరుచుచుందువు ఘనమైన నీ కృపా చూచుచున్నమో నీ వైపు మా ప్రియా జనక చూచుచున్నమో నీ వైపు నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావమునరంగాను నీ భయము చే మేము వైభవమొందొచ్చు నీ భయము లేకుండా ఈ భూమి అనుకొన్నాళ్ళు చూచుచున్నమో నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నమో నీ వైపు దయాజూచి మము నెప్పుడు మంచివి అన్ని దయచేయో మేలప్పుడు దయచేయరానివే దయచేయో మని కోరా దయజూచి మన్నించు దయగలమా తండ్రి చూచుచున్నమో నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నమో నీ వైపు. వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. వారు తమ ఖడ్గం చేత ద్వేషమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే ముఖ కాంతియే వారికి విజయం కలుగజేసెను. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కి వేయుదుము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు
నాలో నశింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు. గడిచిన దినములన్నిటిలో నీ కృపలో కాచి కాపాడి బలపరిచి నడిపిస్తున్న దేవా, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నీ సన్నిధానంలో కూడిన మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకునండి. నీ కృపలో బలపరచండి నాయన. ఇదిగో మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి, నీ సన్నిధానంలో ఉన్న నీ బిడ్డలందరినీ మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. తదుపరి ఎవరైనా దేవుని స్తుతించాలనుకున్నా మీరు మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన దైవవాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46 వచనాల దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలని మనము చదువుకుందాం. మనమందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఈ యొక్క వాక్య భాగంను మన మధ్యలో ఉన్నటువంటి నాతో నాయన ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలతో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరనై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి. దిగంబరమై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగి అయి ఉంటుటి అయినను చెరసాలలో ఉండుటనైనను చూచి నీ యొద్దకు వచ్చితిమి అయినను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి
అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎవడనైనా ఎడమ వైపున ఉండువారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటి ఇంటిని, మీరు నాకు దహమియలేదు. పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారును, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలికొని ఉండుట అయినను, దప్పికొని ఉండుటనైనను, పరదేశినై ఉంటునైనను, దిగంబరివై ఉండుటనైనను, రోగివై ఉండుటనైనను, చెరసాలలో ఉండుటనైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనా మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించు. ఆమేన్. ఈ సమయంలో ఎవరైనా సరే ఒక పాట పాడాలనుకున్నా మీకు సమయం ఉంది కనుక సమయాన్ని త్వరగా సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. వచ్చరి నన్ముక తెరి మెహన వెంట నడిచి వచ్చరి కలిసి వచ్చరి నన్ముక తెరి మెహన వెంట నడిచి వచ్చరి గోడ కట్టువాడు హోయిలప్ప గన్నలెక్కువాడు హోయిలప్ప గోడ కట్టువాడు హోయిలప్ప గన్నలెక్కువాడు హోయిలప్ప బల 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 హోయిలప్ప కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప బల 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 హోయిలప్ప కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప హోయ్ కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప హోయ్ కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప యెహోవా మన పక్షములా యుద్ధము చేయనచ్చు యెహోవా మన పక్షములా యుద్ధం చేయనచ్చు పాడైపోయిన యెరూషలేము ప్రార్థించుటట్టే నెహెమ్యా పాడైపోయిన యెరూషలేము ప్రార్థించుటట్టే నెహెమ్యా బల 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 హోయిలప్ప కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప బల 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 హోయిలప్ప కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప హోయ్ కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప హోయ్ కత్తి పెట్టి గోడ కట్టినాడప్ప. థ్యాంక్ యూ. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశముల్ వాటి అందున్న సర్వంబును ఆకాశముల్ వాటి అందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ ప్రభు
ఆంధ్రక్రైస్తవ కీర్తన పాటలు పాడతలేం కనుక నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని పాడుతున్నాను. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి దానముగా జీవము సిలువపై నిచ్చి కన్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో నిచ్చి కన్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం భయమే లేక. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం భయమే లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. తల్లి గర్భము నాని ధరింపబడినప్పుడే తురితుండనయుంటిని. నా వల్ల చేయబడెడు నెల కార్యములేపు దేహంబులయుండగా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్మించ ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్మించి ప్రేమించినావు. ఆహా ఎంచ శక్యము గాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించినావు. ఆహా ఎంచ శక్యము గాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. ప్రైజ్ ది లార్డ్. మనందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళుదాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో దేవుని యొక్క వాక్యముకై సిద్ధపడదాం. ప్రతి ఒక్కరం కూడా. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాల వేళలో నీ పాద సన్నిధికి వచ్చున్నాం. ఇంతవరకు ఆరాధన కూడికలో మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభువా, ఈ దినము, ఈ సమయం, ఈ క్షణము నాయనా నీ పాద సన్నిధిలో మమ్ములను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుమని నాయనా, ప్రతి ఒక్క హృదయమును తండ్రి నీ వాక్యముతో నింపుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.
ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మన కొరకు సిద్ధపాటు చేయబడిన దైవవాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాల్లో ఒక సందర్భాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. దానికి ముందుగా ఒక విషయం మీకు మనవి చేయాలనుకుంటూ ఉన్నాను. సమయము దరిదాపుగా ఎంత అవుతుందంటే 1:20 దాకా అవుతుంది. అది తప్పు నడుస్తుంది. 1:20 దాకా అవుతుంది సాధారణంగా ముగించే సమయం. మీరు లేట్గా రావడము, లేట్గా టైం తీసుకోవడము, వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకోవడము, అసలు దేవుని మందిరం అంటే భయం లేకపోవడము. పాస్టర్ నన్ను ఇంత మాట అంటాడు అని మాత్రం అనుకోకండి, అంతకంటే పెద్ద మాటలు కూడా అంటా నేను అవసరమైతే దేవుని కోసం. మీరు సమయాన్ని పాటిస్తేనే బాగుంటుంది. తర్వాత పాస్టర్ ఇంత లేట్ చేసిండు అంత లేట్ చేసిండు అని మాత్రం అనొద్దు. అది మాత్రం సంఘమంతా గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాల వేళలో పైన సౌండ్ రాలేదు, కారణం హార్న్స్ కాలిపోయినాయి. కాలిపోతే అలారంకి వచ్చే సౌండ్స్ పెట్టినాం, అది కూడా లేట్ అయిపోయింది దానివల్ల. అయినా ఎవరైనా వచ్చి ఎందుకు లేట్ అయింది అని అడుగుతారా అంటే ఎవ్వరు అడగలేదు. మరి సమయాన్ని ఎందుకు పాటించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ పాస్టర్ ఏం చేస్తాడు అనుకుంటున్నా, లేకపోతే ఈ సంఘ పెద్దలు ఏమంటారు అనుకుంటున్నా, నేను ఎప్పుడు పోయినా నడుతీ అనుకుంటున్నా, లేదా లాస్ట్ వాక్యానికి పోదాం అనుకుంటున్నా. ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవాలో మనం. ఇప్పుడు నేను ఏదైనా ఒక్కటి చిన్నది చేయలేదంటే పాస్టర్ నువ్వు ఇది చేయలేదని ఏలు పెడతారు కదా. మరి మీరు ఇంత లేటుగా వచ్చినప్పుడు, ఇన్ని పరిస్థితుల్లో సహకారంగా లేనట్టుగా ఉన్నప్పుడు, ఆరాధన లేట్ అయినప్పుడు ఏమని అడగాలి? మిమ్మల్ని ఎవరు అడగట్లేదనా? ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. ఈ సంవత్సరానికి మళ్ళీ నెక్స్ట్ ఆదివారానికి మనం వెళ్తాం. వెళ్ళేటప్పుడు న్యూ ఇయర్లోకి వెళ్తాం. మరి అది కూడా ఇట్లనే ఉంటే ఇక ఎవరు బాగు చేయలేరు, ఎవరు దాన్ని బాగు చేయలేరు. కాబట్టి అలాంటివన్నీ మానుకొని సంఘం ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేద్దాం. సంఘంలో సరైన విధంగా ఉండడానికి ఆలోచన చేద్దాం. ఎందుకంటే అవి మనకు దీవెన తీసుకొచ్చేటి, మన కుటుంబానికి దీవెన తీసుకొచ్చేటి. వాటిని మనము అశ్రద్ధ చేయొద్దు. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు ఒక సందర్భం మనకు కనబడుతుంది. సాధారణంగా 25వ అధ్యాయం అంటేనే ఒక మంచి సందర్భం. ఇది దేవుడు ఇదిగో పరిశుద్ధులను అపవిత్రులను సపరేట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఇందులో కనబడతాయి. అది కూడా ఎలాగూ అనంటే ఒక వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. చూడండి, 25వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఇండైరెక్ట్గా క్రైస్తవ లోకము అని చెప్తూ ఉన్నాడు. ఈ క్రైస్తవ లోకం అంతా కూడా పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే వధువుగా ఉన్నది. ఈ వధువు గురించి మనం ఆలోచన చేస్తే ఈ 10 మంది కన్యకలు కూడా పరలోక రాజ్యానికి సాదృశ్యంగా, దేనికి సాదృశ్యంగా? పరలోక రాజ్యానికి 10 మంది కన్యకలు, 5 కాదు ఎంతమంది? 10 మంది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నారు. పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 ఎవరు తక్కువ కాదు, అందరూ పరలోకానికి సమానంగా ఉన్న వాళ్ళే, పోల్చబడిన వాళ్ళే. దేనికి పోల్చబడిన వాళ్ళు? పరలోక రాజ్యానికి. బుద్ధి ఉన్నోళ్ళు పరలోక రాజ్యానికి పోల్చబడిన వాళ్ళే, బుద్ధి లేని కన్యకలు కూడా. ఇప్పుడు క్రైస్తవ లోకం అంతా కూడా పరలోక రాజ్యానికి పోల్చబడి చెప్పినప్పుడు ఇందులో కొంచెం అటు ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇటు ఉండే వాళ్ళు కూడా ఉండరా? గట్టిగా చెప్పాలి, నేను కూడా అట్లే ఉండరా? ఇగో 1:30 అంటే మంచిగా నిద్ర వచ్చే టైం.
మళ్ళీ నిమ్మలంగా కుర్చీలో కూర్చున్నాం కాబట్టి ఖచ్చితంగా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. కాబట్టి మాట్లాడండి, మాట్లాడుతూ ఉంటే అర్థమవుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, 10 మంది కన్యకలు కొంచెం ఇటుండేటోళ్ళు. అన్యుల గురించి చెప్పట్లేదు, మళ్ళీ గుర్తుంచుకోవాలి. ఎవరి గురించి చెప్పట్లేదు? అన్యుల గురించి చెప్పట్లేదు. ఎవరైతే దేవుణ్ణి నమ్మి విశ్వాసం ఉంచి దేవుణ్ణి వెంబడిస్తానని వాగ్దానం చేసి బాప్తిసం తీసుకున్నారో వాళ్ళ గురించే. 10 మంది ఇటుండేవాళ్ళు, 10 మంది అటుండేవాళ్ళు. అదే అధ్యాయంలో అదే విధానాన్ని, అదే ఉదాహరణను జ్ఞాపకం చేస్తూ 31వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 31వ వచనంలో ఏం చెప్తున్నాడు? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. దేవుని రాకడ సమయమును గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుని రాకడ దైవజనులు అందరూ చెప్తారు. ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు. ఏం చేయమంటారు? జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో సింహాసనం మీద దేవుడు కూర్చొని తీర్పు తీరుస్తాడు. ఇది నేను అంటాను, ఇది నిజమైన క్రిస్మస్, ఇది నిజమైన న్యూ ఇయర్, ఇది నిజమైన పండుగ. ఏది? తీర్పు. ఏంటిది? తీర్పు. ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసిండు అనుకోండి, తన పండగ ఎప్పుడు ఉంటుంది? రిజల్ట్ రోజు తనకి పండగ. పాస్ అయిందా ఇక తనని పట్టుకోలేము, ఫెయిల్ అయినా కూడా తనని పట్టుకోలేము. ఈ రోజులలో ఫెయిల్ అయినా కూడా పట్టుకోలేము. అలాంటి పరిస్థితి. అందుకే ఇదిగో జడ్జిమెంట్ అనేది, తీర్పు అనేది మనందరికీ నిజమైన పండుగ. ఎందుకనంటే ఇన్ని రోజులు మన క్రైస్తవ జీవితంలో ఉన్న లోపాలన్నీ, మన క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి హెచ్చు తగ్గు ఆ రోజు బయటపడుతుంది. ఆ రోజు ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. మనం ఎన్ని దాచిపెట్టినా అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇందాక అనుకున్నాం కదా, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేదని. తీర్పు దినానికి వచ్చేసరికి నువ్వు దాచిపెట్టి నీకు కూడా తెలియకుండా జరిగిన నీ వైపునున్న ప్రతి తప్పిదము దేవుడు ఏం చేస్తాడు? బయట పెడతాడు. చూడండి 22వ వచనం, 25వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. ఇదిగో దేవుడు సమస్త జనులను పోగు చేస్తాడు. ఎలా పోగు చేస్తాడు? దేవుని బిడ్డలారా, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను పైన చెప్తాను. ఎలా పోగు చేస్తాడు దేవుడు సమస్త జనులను అని అంటే, ఇదిగో నువ్వు ఏ దేశంలో, ఏ మూలలో, ఏ ప్రాంతంలో ఎక్కడ నివసించినా, నువ్వు చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడినా ఒక్క శబ్దముతో అందరినీ తన దగ్గరికి చేర్చుకుంటాడు. చేర్చుకొని ఇదిగో గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా ఇదిగో కొందరిని ఎడం వైపు, కొందరిని కుడివైపు సింపుల్గా నిలబెట్టుకుంటాడు. ఆయన ఒక మంచి ప్రాసెస్ ఫాలో అవుతాడు. మళ్ళాగా కాదు, మంచిగా కుడివైపు కొందరిని, ఎడం వైపు కొందరిని నిలవబెట్టుకొని ఇదిగో ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, భూమి మీద బ్రతికిన దినాల్లో మనం ఏం చేశాము, ఏం చెయ్యలేదు, ఏం చేశాము, ఏం చెయ్యలేదు అని ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఏం చేశామో ఏం చేయలేమో ఎలా మాట్లాడతాడు? 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ కాదా? ఆశీర్వదించాడు, దీవించాడు, అందరినీ ప్రేమించాడు. కానీ జీవించిన జీవితాన్ని బట్టి ఏమంటున్నాడంటే, ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి. ఎందుకు రమ్మంటున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును. ఎందుకు ఆ రాజ్యం ఇచ్చాడు? ఎందుకు అనంటే చెప్తున్నాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు
భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు దాహమునిచ్చారు, పరదేశినై ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నాడు. చూడండి, ఇంకా చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. నన్ను చేర్చుకున్నారు, నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు నన్ను ఇదిగో చూడ్డానికి వచ్చారు, ఇదిగో అనేక విషయాలు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను ఓదార్చారు. ఇలా ప్రతి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి వీళ్ళకి తెలియదు ఈయన ఎప్పుడు ఆకలిగా ఉన్నాడు, ఎప్పుడు రోగంగా ఉన్నాడు, ఎప్పుడు దప్పిగా ఉన్నాడు, మేము ఎప్పుడు ఇచ్చాము అవన్నీ. దేవుని బిడ్డలారా, ఇక ఒక మాట అంటున్నాడు చూడండి, 39వ వచనం, 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనిని మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. చూడండి, అల్పులైన వానికి మనం చేసే సహాయము దేవునికి చేసినట్టే. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే మనము జీవితంలో ఏం చేస్తున్నామో అది దేవుడు చూసి నిన్ను గొర్రెల్లో ఉంచాలా మేకల్లో ఉంచాలా అనేది ఆలోచన చేస్తాడు. భూమి మీద మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఏం చేస్తున్నాం? దావీదు భక్తుడు అన్న మాట గుర్తు చేశాను. మనం కూర్చోవడము, నిలుచోవడము, పండుకోవడము, ఆలోచన చేయడము, మనం నడవడము, ప్రతీది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు ప్రతీది తీర్పులోనికి తీసుకొస్తాడు. ప్రతీది ఎక్కడికి తీసుకొస్తాడు? తీసుకొచ్చే నిన్ను గొర్రెల్లో ఉంచాలా మేకల్లో ఉంచాలా, ఇది జడ్జిమెంట్, ఇది తీర్పు, ఇది చివరి క్షణం. మన కొత్త జీవితానికి ఇది చివరి క్షణము, ముగింపు క్షణం అని కూడా అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మీరు అల్పులైన వాళ్ళకు చేశారు కనుక నాకు కూడా చేసినట్లే. ఇప్పుడు మనం కీడు చేసామనుకోండి, ఎవరికి చేసినట్టు? మనకి ఇది అర్థం కావట్లే. రేపు తీర్పులో ఇది కూడా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఒక మంచి చేస్తే దేవుడు గుర్తు చేసుకోవాలని ఎంత ఆలోచన చేస్తున్నామో, ఒక చెడు చేస్తే దేవుడు గుర్తు చేసుకుంటారనే అవగాహన కూడా మనకు ఉండాలి. ఒకరి పక్షాన మనం తప్పుగా ఇది చేస్తే దేవుడు గుర్తు చేసుకుంటాడనే ఆలోచన మనకి ఉండాలి. అదే తీర్పు అంటే. భూమి మీద మనకు తీర్పు వచ్చేది అక్కడే. తర్వాత 41వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆయన ఎడం వైపు ఉండు వారిని చూచి, శపించబడిన లారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవండి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఎవరైతే సరైన విధంగా లేరో వారిని నిత్యాగ్నిలోనికి పొమ్మంటున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక వాక్యము నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరలోక రాజ్యం వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే, మన జీవితమే దాన్ని డిసైడ్ చేస్తుంది. దేన్ని? మన జీవితం. భూమి మీద మనం ఎలా జీవిస్తున్నామనే దాన్ని బట్టి మన జీవితము మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది లేదా నరకానికి తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భూమి మీద నువ్వు మంచి పనులు చేయగలిగితే అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. అదే భూమి మీద నువ్వు సరైన విధంగా లేనట్లయితే అవి నిన్ను ఎటు తీసుకుపోతాయి అనంటే నరకానికి. మరి సరైన విధంగా జీవించాలి అనంటే దేవుని వాక్యం ఎన్నో విషయాలు చెప్పింది మనం నడుచుకోవడానికి. మనం ఎన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నాం ఆలోచన చేయండి. ఎన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నాం? వాక్యాన్ని బట్టి నడుచుకుంటే ఇదిగో మన చేతుల్లోనే ఉంటుంది పరలోక రాజ్యం. అదే వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే నరకం మన కొరకు ఎదురు చూస్తూ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తారా అని. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని మనము సిద్ధపాటు కలిగి ఉండాలి సరైన జీవితంతో. చూడండి, వీళ్ళకు కూడా అంటున్నాడు, అయ్యా మేము మీకు ఎప్పుడు సాయం చేయలేదు, ఎప్పుడు పట్టించుకోలేదు, ఎప్పుడు మీకు సహాయం చేయలేదు అని అంటే, అప్పుడు కూడా ఆయన అంటున్నాడు 45వ వచనంలో, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదు. చూడండి, మనుషులతో మనకుండే సంబంధాన్ని
దేవుడు ఎలా మార్చాడంటే తనతో ఉండే సంబంధంగా మార్చాడు. ఇప్పుడు దేవునితో మనం సరిగ్గా ఉంటే పరలోక రాజ్యం, సరిగ్గా ఉండకపోతే, అందుకే దేవుని వాక్యంలో అంటాడు, కనబడే ఈ సహోదరుణ్ణే ప్రేమింపని వాడు కనబడని దేవుణ్ణి ప్రేమిస్తాడా? కనబడే ఈ సహోదరునికే సహాయం చేయలేని వాడు కనబడని దేవునికి ఏం చేయగలడు? అవునా కాదా? చివరి 46వ వచనం, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవునికి ప్రాముఖ్యమైనది ఇది. ఇప్పుడు 25వ అధ్యాయం 1వ వచనం నుంచి చెప్పబడిన సందర్భంలో ఇదిగో దివిటీల్లో నూనె ఉండాలి. నూనె ఉంటే పెళ్లి కుమారుడు వచ్చేంతవరకు నువ్వు ఉండగలుగుతావు. నూనె లేకపోతే ఉండలేవు. అలాగే తీర్పులో నువ్వు నిలబడాలి అని అంటే భూమి మీద నీ కార్యాలు మంచిగా ఉండాలి. భూమి మీద నీ పనులు మంచిగా లేవు అనుకో, రేపు నువ్వు అక్కడ నిలబడగలుగుతావా? నిలబడలేవు. అపవాది కోరకు సిద్ధపాటు చేయబడిన నిత్యాగ్నిగుండంలోకే వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ చివరి ఆదివారం దినాన మనల్ని సజీవునిగా ఉంచాడు. నెక్స్ట్ ఆదివారం దినానికి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? నాకు నేనే ఇవ్వలేను. యవనస్తున్నైనప్పటికీ నాకు నేనే ఇవ్వలేను. దేవుని పిలుపు ఎప్పుడు ఎట్లా ఎవరికి వస్తుందో తెలియదు. అప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే, మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు, మన విధి విధానాలే మనకు పరలోక రాజ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అదే మనకు నరకాన్ని కూడా తీసుకుపోతాయి. కాబట్టి దేవుని సన్నిధానంలో యేసు ప్రభువారి యొక్క మాటలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోతాయని గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసు ప్రభువారే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కనుక ఆయన మాటల్ని బట్టి మనం నడుచుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అట్లా కాకుండా లోకపరమైన దేంట్లో మనం వెళ్ళినా పరలోక రాజ్యానికి అయితే వెళ్ళలేం. దేవుని చిత్తమైతే దీని వివరణ నెక్స్ట్ వారం కూడా దేవుని చిత్తమైతే మనం ముందుకు వెళ్దాం. ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యమైన నిత్య నరకమైన మన జీవితం మీదనే ఆధారపడింది. దేవుణ్ణి మన జీవితంలో చేర్చుకొని దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటే పరలోక రాజ్యము. దేవుడు మనందరినీ తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి విన్న వాక్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధానంలో లేచి నిలవబడి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థనలో ఉంటూ ఉండగా ఇసాక్ నాయన ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. ఒక పాట పాడుతుండగా మనం మన యొక్క అర్పణలను, కానుకలను ప్రభు సన్నిధానంలో సమర్పించుతాం. ప్రైజ్ లార్డ్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అటువంటి గీతం పాడుచుండగా దేవునికి మనము మన కానుకల్ని, అర్పణల్ని సమర్పిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. వేలాది నదులంట విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది తోడలనా వేలాది పొట్టేలనా ఏడాది తోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మితమైన కానుకల నిమిత్తం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానములో మేము సమయం గడుపుటకు మాకు చూపిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానములో ఇదిగో నీ ప్రియ బిడ్డలు వారి కష్టార్జితంలో నుండి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ సన్నిధానమునకు తెచ్చిన కానుకను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తిన ప్రతి హస్తాన్ని 30 60 100 మీరే దీవించుమని నాయన నీ కృప నీ కనికరము మా సంఘం ఎడల చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరం కూర్చుందాం ప్రభు సన్నిధానంలో. ఈ సమయాన్ని మధుకర్ బ్రదర్కి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్ మరి చెప్పినట్టుగా మన శ్యామ్ సుందర్ తమ్ముడు మరి అందరికీ ఒక్కొక్క బడ్జెట్ షీట్ తీసుకొని వచ్చాడు కనుక మీలో ఎవరికైనా మరి ఏం బడ్జెట్ నడిచింది లాస్ట్ ఇయర్ అంతా, గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు మరి ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారో అవన్నీ మనకి మరి ఒక్కొక్క షీట్గా తీసుకొని వచ్చాడు కనుక మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే మరి ఆ లెక్కకు సంబంధించినటువంటి లెక్కలు మీరు చూసుకోవచ్చని మరి తెలియజేశారు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మరి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరికైనా ఇప్పుడు చర్చ అయిపోయాక మీ అందరికీ ఇవ్వబడుతుంది కనుక ఫస్ట్ అయ్యాలి. సో ఎవరన్నా దయచేసి మరి ముందుకు వచ్చినట్లయితే మరి ఈ బడ్జెట్ షీట్స్ చూసుకోగలరని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి చర్చ్ ఈరోజు క్లీన్ చేసింది మరియమ్మ గారు, మరి సలోమమ్మ గారు. మరి నెక్స్ట్ వీక్ సంజీవనైన వాళ్ళు మరి సుందరమూర్తి గారు క్లీనింగ్ ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ వీక్ మరి లాస్ట్ సండే నుంచి మధ్యలో మనం థర్స్డే రోజు క్రిస్మస్ జరుపుకున్నాము. రేపు కూడా కోతకాల పండుగ ఉంది కనుక మరి ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి కోతకాల పండుగకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ మీరు అమౌంట్ అయితే చెప్తారో ఆ అమౌంట్ అప్పుడే అందజేస్తే సంఘానికి కొంచెం ఆదరణగా ఉంటుందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 9,500 రూపాయలు షార్ట్ ఉందని చెప్పారు, అంటే మైనస్లో ఉంది. దాంతోపాటు మరి చర్చ్ మరి కొన్ని అవి కార్యక్రమాలు జరిపింది కనుక అది సుమారుగా ఒక 11,000 12,000 వరకు వెళ్ళిందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అవి కాకుండా మనకి నెక్స్ట్ న్యూ ఇయర్ కూడా ఉంది. 31st నైట్ ఈవినింగ్ మనకు సర్వీస్ ఉంటుంది కనుక దాని కొరకు కూడా మీరు సిద్ధపడాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ కూడా మనకు ప్రోగ్రామ్ ఉంటుంది, 31st ఉంటుంది, నెక్స్ట్ ఫస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నిటికీ మరి మీరు ప్రిపేర్ కావాలని నేను మిమ్మల్ని మరి కోరుతా ఉన్నాను.
సంఘంలో బడ్జెట్ చాలా కరువు అయిపోయింది. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఇచ్చేవారు కొదవగా ఉన్నారు కనుక ఎవరైనా మరి చర్చికి మేము ఇది ఇస్తాము అనేటువంటి వారు ముందుకొచ్చి దయచేసి మీరు ఏదైతే అమౌంట్ ఇవ్వాల్సి ఉండేనో, ఇంత పాతది, ఒకవేళ పాతది ఇస్తే పాతది, లేకపోతే కొత్తది ఇమీడియట్గా ఇవ్వాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా ఖర్చులు ఉన్నాయి. మొత్తం లాస్ట్ వీక్ కూడా డబ్బులు నా దగ్గర కూడా ఎక్కువ లేవు ఖర్చు పెట్టడానికి కూడా. దయచేసి ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి పెట్టుకోవడానికి పెడతా ఉంటే మరి ఖర్చులు కూడా మాకు కూడా ఉంటాయి కదా, మాకు కూడా ఫ్యామిలీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ మరి ట్రెజరరు ఇక్కడ లేరు. ఒకవేళ సెక్రటరీని కూడా మీరు మళ్ళా రినోవేట్ చేసి కొత్త టీంని మీరు నిర్వహించాలనుకుంటే కూడా నాకు అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే కొత్త టీం ఉంటే కొంచెం పనిచేసే వాళ్ళే ఉండాలి. ఎవరైనా మేము వస్తున్నాము, మేము చూస్తామంటే అది కుదరదనమాట. చర్చిలో ప్రతి ఒక్క యాక్టివిటీకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఎవరైనా సరే. చర్చి పాస్టర్ కానీ పాస్టర్మ కానీ చర్చి సంబంధించిన విషయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని మీకు వినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి మీదనే బర్డన్ పడితే మరి ఒకరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అన్నీ నేనే చేయలేను కదా, అది అవ్వదు, పాసిబిలిటీ కూడా కాదు. చర్చ్ అంటేనే అందరు కలిస్తే చర్చ్ అవుతుంది. అంటే సంఘము, మనం అందరం కలిస్తేనే సంఘం అవుతుంది. సంఘం అనగానే అయిపోతుందా? సంఘం కాదు కదా. కాబట్టి ఏ విషయం ఉన్నప్పటికీ మాకు ఈ పని ఉన్నది, ఆ పని ఉంది, అడ్వాన్స్ ప్లాన్ చేసుకోవాలా. మనం చర్చ్ కోసము ఈ కాంట్రిబ్యూషన్స్ ఇస్తాం. అంటే కాంట్రిబ్యూషన్స్ అంటే డబ్బు రూపంగానే కాదు, మన పనులలో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గంట సమయం నేను చర్చ్కి ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, గంట ఇచ్చేసి వేరే వాళ్ళకి అప్పచెప్పుకోవాలా ఆ విషయాలు. అంతేగాని ఒకరి మీదే బర్డన్ పెడితే మీరే చూసుకోవాలి, మీరే చేసుకోవాలంటే అవ్వదు. అది అందరికీ అన్ని పనులు ఉన్నాయి. నేను జాబ్ చేసుకోవాలి, వ్యవసాయం పనులు కూడా చేసుకుంటున్నా, మళ్ళీ చర్చి పనులు కూడా చేస్తున్నా, సింగింగ్ ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ కాదు. మీకు రాత్రి మా ఇంటికి శ్యామ్ వచ్చి మరి చాలాసేపు డిస్కషన్ నడిచింది. తను చూశాడనమాట. రాత్రి 1 గంట అయిపోయింది ఇవన్నీ చేస్తున్నా కొద్దీ. మీకు అదంతా ఐడియా ఉండదు. మీరు వచ్చి ఇక్కడ తెల్ల బట్టలు వేసుకొని చెప్తారనుకుంటారు మీరు. రాత్రి 1 గంట వరకు కష్టపడి ఇవన్నీ తయారు చేసే పండుకుంటాను నేను, లేకపోతే పండుకోను. కాబట్టి చర్చ్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఏదో మనము చర్చ్ అనగానే ఇట్లా కొత్త బట్టలు వేసుకున్నట్టు కాదు. అందరి విషయాలు ఆలోచించాలని నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎందుకంటే ఒకరి మీద బర్డన్ పెట్టడం మంచిది కాదు. రేపు కోతకాల పండుగ ఉంది కనుక మరి ఎవరిని మీరు ఎన్నుకుంటారో దయచేసి మీరు ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే బర్డన్ ఒకరి మీద పడడం మంచిది కాదు కదా. తర్వాత వచ్చి మేము ఇట్లా చేద్దామనుకున్నాము, అట్లా చేద్దామనుకున్నాము, మాకు ఇట్లా జరిగింది, అట్లా జరిగిందంటే అది ఎవరు దానికి రెస్పాన్సిబుల్ కారు కదా. టీం వర్క్ ఉంటేనే ప్రతి ఒక్కటి సాధ్యపడుతుంది. టీం వర్క్ లేకపోతే ఏది సాధ్యపడదు. మరి రేపు కోతకాల విషయమై, మరి 31st ప్రోగ్రాం విషయమై, ఫస్ట్ కూడా సర్వీస్ ఉంటుంది కనుక ఆ విషయంలో కూడా మీరందరూ ప్రార్థనలు చేయాలని మీకు వినయంగా తెలియజేస్తున్నాను. ఇంకేమన్నా పాస్టర్ గారు ముఖ్యమైనటువంటి మరి శ్యామ్ గారిని ఒక 2 నిమిషాలు ఇది తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే మన సౌండ్ హార్న్స్ ఉన్నాయి పైన, అవి కూడా పనిచేయట్లేదు సమయానికి. మొన్న రాత్రి 2 పోయినాయి, నిన్న కూడా 2 పోయినాయి అని విన్నా నేను. సో మరి సలీకో ఏందో తెలియదు, లేకపోతే మన సిస్టమ్ బాగాలేదో తెలియదు, కానీ అది పని చేయట్లేదు. ఇవన్నీ చాలా ఖర్చులు వస్తున్నాయి. చర్చ్ అంటే చాలా అబ్నార్మల్గా ఉంది ఖర్చుల విషయంలో. కాబట్టి ఈ విషయం మీరు ధ్యానంగా ఉంచుకొని, అంటే ఈ విషయం మీరు దృష్టిలో పెట్టుకొని రేపు కోతకాల పండుగ రోజు మీరు ధారాళంగా చర్చి పట్ల శ్రద్ధ చూపించాలని, ధారంగా ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. శ్యామ్ గారికి ఒక 2 నిమిషాలు. అందరికీ వందనాలు. పోయిన వారం తెలియజేసిన విధంగా ఈ వారం తీసుకురావడం జరిగింది. ఈ లెక్క అంతా కూడా నిన్నటి సాయంత్రం వరకు దీంట్లో కొన్ని క్రిస్మస్ సంబంధించిన ఖర్చులు కూడా జమ చేయడం జరిగింది. దాన్ని బట్టి 13,845 రూపాయలు మైనస్లో ఉంది నిన్నటి వరకు. సో దీంట్లో క్రిస్మస్ కానుక ఉంది, అది ఇంకా లెక్క పెట్టలేదు, దీంట్లో జమ చేయలేదు. ఇది నెలవారీగా ఉంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి.
ఇది 12,000 చేసినాం. 12,000 సెప్టెంబర్ నుంచి చూడండి. రేపు కోతకాల పండుగ ఏ సమయాన్ని నిర్ణయించుకుందాం అనేది ఒకసారి పెద్ద మనుషులుగా మీరు ఉన్నారు కాబట్టి సమయం చెప్తే ఆ సమయానికి అందరం రావడానికి ముందుకు వద్దాం. తమ్మి ఒక మాట, ఈ బిల్ అంతా ఓకే, కానీ ఏ మంత్ ఎవరెవరు ఇచ్చిర్రు అనేది లిస్ట్ లేదు. అది వేరే షీట్లో ఉంది. అది డైరెక్ట్ రికార్డులో ఉంది. రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఖర్చు పెట్టిన వరకు రాసినాము. ఇచ్చినవి ఏ డేట్లో ఇచ్చినారు, ఏ టైంకి ఇచ్చిందని కూడా రికార్డులో ఉంది. రికార్డు ఇక్కడే ఉంటుంది. ఎవరికి డౌట్ ఉన్నా ఏ క్షణమైనా చదువుకోవచ్చు. అది రికార్డెడ్ కోసమే ఉండాలి. అది అది వాళ్ళందరికీ తెలిసి ఉండాలండి. మనం ఇండివిజువల్గా పోయి మీరు ఇస్తారా అయ్యారా అని మనం అడగలేం కదా. ఒప్పుకున్నోళ్ళు ఇవ్వాలి. చదవాలంటే కొంతమంది చదివితే ఫీల్ అవుతున్నారు కాబట్టి గత సంవత్సరం నుండి వాళ్ళ పేర్లు చదవడం లేదు. ఇది జూన్లో చదివినాము, జూన్లో లెక్కపై చెప్పినాము. జూన్ తర్వాత వచ్చినవి అన్నీ కూడా మన దగ్గర లెక్క ఉంది. ప్రతిది కూడా రికార్డులో ఉంది. రికార్డు పులిపిటం దగ్గర ఉంటుంది. ఎవరికి డౌట్ ఉన్నా ఏ క్షణమైనా చదువుకోవచ్చు. గత సంవత్సరం నుండి డిసెంబర్ టు డిసెంబర్ ఏదైతే చందపెట్టు ఉందో దాన్ని ఇంతవరకు ముట్టుకోలేదు. అది కోతకాల పండుగ అయిన తర్వాత అందరి సమక్షంలోనే ఓపెన్ చేసి లెక్కిద్దాం. సంవత్సరం నుండి ఏదైతే చందపెట్టు ఉందో దాన్ని ముట్టుకోలేదు. బావా చేద్దాం. చర్చ అయిపోయాక ఒక 10 నిమిషాలు కూర్చొని చేద్దాం. సరే బావ, లెక్క పెడదాం. ఓకేనా? ప్రతి నెల ఎవరెవరు ఎంత సహాయం చేసిండ్రు అనేది డైరీలో ఉంది. అది ఇక్కడే ఉంటుంది. ఏ క్షణమైనా ఎవరైనా చూసుకోవచ్చు. సమయం లేదు, చదవలేనన్నా. కావాలంటే మీకు మళ్ళీ ఇంకొక షీట్ ఇవ్వమంటే ఇమీడియట్గా ఒక 10 నిమిషాల్లో తెచ్చిస్తా. క్లియర్గా ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. క్లియర్గా ఉంది ఎవరెవరు ఎంత ఇచ్చిండ్రు అనేది, ఏ మంత్ ఏ డేట్తో సహా ఉంది దాంట్లో. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇంటింటికి ఒప్పుకున్న ఎవరు ఇవ్వలేదు. పాస్టర్ సహాయం కోసం ఎవరు ఇవ్వకుంటేనే బయటి వాళ్ళ ద్వారానే ఇంతవరకు మన సంఘం నడుస్తున్నది. ఇది ఒకసారి అందరూ మళ్ళీ ఒకసారి చర్చించాలి. తమ్ముడు ఒక మాట, నువ్వు ఇప్పుడు దిగిపోతున్నావు కాబట్టి రేపు కోతకాలుగా పండుగ వస్తుంది కాబట్టి ఆ రికార్డ్ అనేది చదివితేనే బాగుంటుంది నా ఆలోచన. ముగ్గురు చదవమంటారు. అట్లా చదువుకుంటూ పోలేం కదన్న. నీకు కావాలంటే కోతకాల పండుగ రోజు ముందు ఒక 5 నిమిషాల ముందు చదివి వినిపిస్తాం. ఓకేనా? ఇంకొకరికైనా ఏ డౌట్స్ ఉన్నప్పటికీ అడగవచ్చు. ఎందుకంటే ఆ ఫిజికల్గా వెళ్ళడం మళ్ళీ కష్టం అవుతుంది కనుక దయచేసి ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి పాస్టర్ గారికి సమయం అప్పచెప్తున్నాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. కోతకాల పండుగ మరి రేపు సాయంత్రము 8 గంటలకు, అంటే అందరి పనులు ముగించుకున్నాకనే, ఎందుకంటే పాలు అవన్నీ 6:30కి అట్లా ఉంటాయి కాబట్టి 8 o'clock
కూర్చుందాం. మనము 8 to 10 వరకు కూర్చుంటే దయచేసి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈవినింగ్ అంటే నేను ఉంటాను. మరి ఇంకెవరు ఉండమని చెప్తాము? ప్రభదాస్ మామకి నేను చెప్పిన మరి ఆయన రావట్లేదు. దానికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. మరి సరే తమ్ముడు, మరి ఒక సలహా మరి ఎట్లా చేద్దాం అనేది ఒక సలహా ఇస్తే అదే పాటిద్దాం మనం. ఇక ముందుకొచ్చి మాట్లాడచ్చు, ఎందుకంటే మనకు డేటా ఉంటుంది కదా. ముందుకొచ్చి ఒక సలహా మరి ఎట్లా చేద్దాం, ఏం సంగతి అనేది. మాకైతే తెలియదు, ఇంతవరకు కొత్తగా పండుగ నేను ప్రత్యేకంగా ఎప్పుడు నిర్వహించలేదు కనుక నాకు కూడా కొత్తనే కొంచెం. కాబట్టి మీరు సలహా ఇస్తే దాని ప్రకారం పోదాం. ఇప్పుడు ప్రెసిడెంట్ రావట్లేదు, మరి సెక్రటరీగా నేను ఉన్నానో లేనో నాకు తెలియదు. అయినా కానీ ఏవి ఆగిపోద్దని వస్తున్నా. మీరు కొత్త టీంని కూడా ఎంచుకోవచ్చు, మీ ఇష్టం. అదే తమ్ముడు, మరి కొంచెం ముందుకొచ్చి సలహా ఇయ్యరు. నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ విషయంలో, కాబట్టి ముందుకొచ్చి సలహా ఇస్తే ఆ సలహా పాటిద్దాం మనం. ఓకే, అందరికీ సమ్మతమేనా? ఇదంతా సమ్మతం ఉంటే వాళ్ళనే ఎంచుకుందాం, మనకి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంతకుముందు కూడా పెద్ద మనుషులే ఉన్నారు ఇప్పుడు చర్చిలో, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నారు, కొనసాగుతున్నారు కనుక నాతన్నైనా మరి ఇసాక్ బావ, నేను, పాస్టర్ గారు ఉంటాం కనుక వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కోతకాల పండుగ జరుపుకుందామని మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. 31st మీరు సర్వీస్ నేను ఆల్రెడీ చెప్పిన అన్న దాసన్న, నేను ఆల్రెడీ చెప్పిన కాబట్టి ఆయన రావట్లేదు. మరి మనమైతే ఫోర్స్ఫుల్గా తీసుకొని రాలేము కదా. నాకైతే రానని చెప్పిండు. మరి ఓకేనా? ఏదో కంక్లూజన్కి వస్తే ఆర్గ్యుమెంట్ ఎవరు చేసుకోకూడదు దయచేసి, ఎందుకంటే ఇది దేవుని ఆలయం కనుక. ఓకే, అందరు సమ్మతమని ఒప్పుకున్నారు కనుక మరి నాతానైనని మరి ఇసాక్ బావని పెద్ద మనుషులుగా మరి రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళే ఉంటారు కనుక దయచేసి మీరందరూ వీళ్ళకి సహకరించాలని కోరుతా ఉన్నాం. 31st సర్వీస్ ఓకే 10:30 ఇప్పుడు చలి ఎక్కువ ఉంది కనుక మరి ఆ విషయం జ్ఞాపకం ఉంచుకొని త్వరగా మీరు 31st రోజున మీ కార్యక్రమాలన్నీ ముగించుకొని వంటలు మరి పలహారాలు ఏవి చేసుకున్నప్పటికీ ముందే అడ్వాన్స్గా చేసుకొని చర్చికి రావాల్సిందిగా మిమ్మల్ని వినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఎవరో ఒకరు వస్తే ఇక్కడ కూడా ఎవరైనా మరి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేయదలుచుకుంటే అడ్వాన్స్గా నాకు తెలియజేయండి. పాటలు అయితే కొంచెం మ్యూజిక్ నేను రిధం అవన్నీ తీసి పెడతాను కనుక మీరు చేస్తేనే అది అవైలబుల్ ఉంటుంది. డాన్సెస్ అయితే మీరు ప్రిపేర్ అయ్యి మొబైల్లో తీసుకొని రావాలా, ఎంపీజీ డౌన్లోడ్ చేసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ వాట్సాప్ అవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు లైవ్లో ఒకసారి మీకు సిగ్నల్ ఉంటుంది, ఒక్కోసారి ఉండదు 31st కనుక. కాబట్టి ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి 9:30 10 o'clockకి మనకి సర్వీస్ మొదలవుతుంది కనుక 31st రోజు ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది చూద్దాం, ఇక ఎట్లా చేస్తాం. ఓకే, రేపు ఈవినింగ్ కల్లా తెలియజేద్దాం. ఎందుకంటే రేపు కొత్తకాల పండుగ ముగిస్తాం కదా, అప్పుడు రేపు ఏం చేసుకుంటాం చూసుకుందాం ఆలోచించుకొని. థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ గారు ముగించండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మరొక్కసారి బ్రదర్ చెప్పినా కూడా పాస్టర్గా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాచ్ నైట్ సర్వీస్ 31వ తారీఖు రాత్రి మరి సాక్ష్యాలు కూడా ఉంటాయి. జ్ఞాపకం చేసుకొని సంవత్సరం అంతా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తే దాన్ని తెలియపరచడానికి కూడా సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తర్వాతి ఉదయం 1వ తారీఖు ఉదయం కూడా ఆరాధన ఉంటుంది కనుక మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరు మిస్ అవ్వకుండా రావాలని
ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక విషయం జ్ఞాపకం చేసుకోండి. నాది ఫోను పోయింది చర్చిలో. ఎవరి దగ్గరికైనా పొరపాటున వచ్చుంటే దయచేసి తీసుకొచ్చి ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి. పండగ రోజు మిస్ అయింది. పండగ తర్వాత రోజు ఎతికితే దొరకట్లేదు. 25 తర్వాత దొరకట్లేదు. యాప్లు ఎందుకులే కానీ దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ఫోన్ పోవడం అనేది మంచి విషయం కాదు చర్చిలో. అది కూడా పాస్టర్ గారిది. ఎవరి దగ్గర ఉన్నప్పటికీ దయచేసి తీసుకొని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన కేబుల్ కూడా పోయింది, ఒకటి సౌండ్కి సంబంధించిన కేబుల్ కూడా పోయింది. అప్పుడు మేము యాక్షన్ తీసుకోలేదు. మరి ఫోన్ అంటే 10,000 కంటే ఎక్కువనే ఉంటుంది, 30-40 వేలు ఉంటుంది ఈ మధ్య ఫోన్ అంటే. కాబట్టి దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకొని వారికి అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన అయిపోయేదాకా మాట్లాడకండి అమ్మా. మందిరంలో ఉన్నాం, మాటల్లో కాదు, మందిరంలో ఉన్నాం. మాట్లాడకండి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చున్నాము. జ్ఞాపకం చేసుకునండి. సంఘముగా మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇటు విధంగా నీ సన్నిధానంలో నిలవబెట్టుకున్నందుకు మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను, కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ గ్రామంలోనూ దూర ప్రాంతంలో ఉన్న వారి కుటుంబస్తుల సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా, నీ కృపగల హస్తాలకు నాయన ప్రభువా, ఇదిగో మా సంఘమును, సంఘ బిడ్డలందరినీ అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, మేము చేస్తున్న పనులను అప్పగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరానికి నాయన, ఈ చివరి ఆదివారపు దినములో నాయన ప్రభువా, మేమందరము మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా నీ చుట్టము నీ రాకడ ఆలస్యమైతే నాయన తండ్రి, ఇదిగో నూతన సంవత్సరంలో మరి యొక్క ఆదివారంలో మిమ్మల్ని స్తుతించుటకు మా అందరికీ మీ యొక్క కృపను, మీ యొక్క కాపుదలను, మీ ఆత్మ సహాయమును దయచేయమని దేవా, మేమందరం తిరిగి వెళ్ళుచూ ఉండగా నీ కృప, నీ కనికరము తోడుగా ఉంచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి కాకి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మీద రుమ్మరించుము దేవా, క్రమల ప్రేమ వర్షము రుమ్మరించుము దేవా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.